కడప నగరం తీవ్రమైన తాగునీటి సమస్యను ఎదుర్కొంటోంది. దశాబ్దాలుగా పాలకులు మారుతున్నా సమస్య పరిష్కారం కాలేదు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కడప తాగునీటి సమస్య పరిష్కారానికి నడుం కట్టింది. 592 కోట్ల రూపాయలతో బ్రహ్మసాగర్ నుంచి ప్రతిరోజు 95 మిలియన్ లీటర్ల నీటిని తరలించేలా పనులు ప్రారంభించింది. రాబోయే 30 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి చేపట్టిన పనులపై మా ప్రతినిధి శ్యామ్ గ్రౌండ్ రిపోర్ట్. కడప నగరం రోజు రోజుకు అభివృద్ధి చెందుతోంది. ఈ అభివృద్ధికి తగ్గట్లుగానే కడప నగరంలో జనాభా క్రమంగా పెరుగుతుంది. జనాభాకు తగినట్లుగా తాగునీటి అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ సరిపోవడం లేదు అన్నది ఆరోపణ. ప్రధానంగా కడప నగరంలో ప్రస్తుతం 5 లక్షల మందికి పైగా జనాభా ఉన్నట్లుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. 5 లక్షల మందికి సరిపడా నీటి వసతి మాత్రం సరిగా లేదన్నది ఆరోపణ. అయితే ఇందులో భాగంగా మనం ప్రస్తుతం ఈ వేసవిని చూస్తే వేసవిలో ఇప్పటికే చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య ఉంది. కొన్ని ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి, కొన్ని ప్రాంతాల్లో 3 రోజులకు ఒకసారి, ఇంకొన్ని ప్రాంతాల్లో 4-5 రోజులకు ఒకసారి కూడా నీరు వస్తున్నట్లుగా ప్రజలు చెప్తూ ఉన్నారు. ఈ తాగునీటిని చాలామంది తాగునీటిని కానీ ఇతర అవసరాలకు ఉపయోగపడే నీటిని కానీ కొనుగోలు చేస్తున్నారు కూడా. అయితే ఈ తాగునీటి సమస్య పరిష్కారానికి గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి, ఎన్నో పార్టీలు వచ్చాయి, ఎవరూ కూడా చర్యలు చేపట్టలేదని చెప్పి స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న నీటి అవసరాలు ఏ విధంగా తీరుతున్నాయంటే 1942లో అప్పట్లో బ్రిటిష్ ప్రభుత్వం గండి వద్ద కడపకు సమీపంలోనే ఉన్నటువంటి పెన్నా నదిలో గండి వద్ద ఒక వాటర్ వర్క్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి పైపుల ద్వారా కడప నగరానికి నీటిని తరలించి నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తున్నారు. అదొక వసతి. అక్కడి నుంచి ఇది కాకుండా 1976 ఆ ప్రాంతంలో ఏపీఐఏసి పరిశ్రమల అవసరాల కోసం అని చెప్పి ఒక వాటర్ వర్క్ను ఏర్పాటు చేశారు. ఈ లింగంపల్లి వద్ద ఈ వాటర్ వర్క్ ఉంటుంది. అక్కడి నుంచి నేరుగా పైప్ లైన్ల ద్వారా కడపకు మరికొన్ని ఏరియాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఈ రెండే ప్రస్తుతానికి లింగంపల్లి నుంచి ఒకటి, గండి నుంచి ఒకటి, ఈ 2 పైపుల ద్వారా ఈ 2 ప్రాంతాల నుంచి కడప నగరానికి నీటిని తరలిస్తున్నారు. ఇవే ఎప్పుడో దాదాపు దశాబ్దాల క్రితం అప్పుడెప్పుడో స్వాతంత్రం రాకముందు గండి వద్ద ఏర్పాటు చేసినటువంటి పైప్ లైన్ ఒకటి, దాదాపు 5-6 దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసినటువంటి లింగంపల్లి వద్ద ఏర్పాటు చేసినటువంటి వాటర్ సోర్స్ ఒకటి. ఈ 2 పైపు లైన్ల ద్వారానే ప్రస్తుతం కడప నగరానికి నీటిని సరఫరా చేస్తున్నారు. అందువల్లే చాలా ప్రాంతాల్లో తాగునీటి సమస్య కానీ నీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది. అయితే ఆ తర్వాత కడప నగరానికి నీటిని ఇవ్వడానికి 3 సార్లు ప్రయత్నాలు జరిగినాయి. 2007లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోమశిల బ్యాక్ వాటర్ని కడపకు తరలించి కడప తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పి అప్పట్లో ఆయన భావించారు. అయితే అప్పట్లో దాదాపు 50 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా ప్రారంభించారు. పనులు ప్రారంభించిన కొంతకాలానికే ఆయన చనిపోవడము, ఆ తర్వాత ఆ ప్రాజెక్టు అక్కడితో ఆగిపోయింది. ఆ తర్వాత 2014లో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రహ్మంసాగర్ నుంచి నీటిని తరలించాలని చెప్పి అప్పట్లో ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. అప్పట్లో ఆ తర్వాత కొంతకాలానికే ఎన్నికలు రావడము, ఆ పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. ఆ తర్వాత 2023లో అప్పటి కడప కమిషనర్ సూర్యసాయి ప్రదీప్, ఈయన దాదాపు 592 కోట్లతో బ్రహ్మంసాగర్ నుంచి నీటిని తీసుకురావాలని చెప్పి అప్పట్లో ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. అది ఓకే అయింది. అప్పట్లో ప్రభుత్వాలు కూడా ఓకే యాక్సెప్ట్ చేశాయి. ఆ తర్వాత ఎన్నికలు రావడము, టెండర్ కూడా అయిపోయింది. ఎన్నికలు రావడంతో ఇది కూడా పెండింగ్ పడిపోయింది. అయితే గత ఏడాది కడప నగరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కడపలో పర్యటించినప్పుడు స్పష్టమైన హామీ ఇచ్చారు. కడపకు తాగునీటి సమస్య లేకుండా పరిష్కారం చేస్తాను, కడప తాగునీటి సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే మహానాడు కూడా ఇక్కడే జరిగింది. మహానాడులో కూడా ఆయన ఇదే హామీని ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే 592 కోట్ల రూపాయలతో బ్రహ్మంసాగర్ నుంచి నీటిని సరఫరా చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. అది ఓకే అయింది. నిన్ననే కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఈ పనులకు శంకుస్థాపన సైతం చేశారు. అయితే బ్రహ్మసాగర్ నుంచి దాదాపు 58 కిలోమీటర్ల మేర కడప వరకు నీటిని తీసుకొస్తారు. బండికనమ వద్ద ఒక చిన్న ప్రాజెక్ట్ లాంటిది ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి
బ్రహ్మంసాగర్ నుంచి క్రమంగా బండిమెట్ట వరకు నీటిని తీసుకొచ్చి ఇది గ్రావిటీ ద్వారా దాదాపు 58 కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా నీటిని తీసుకొస్తారు. ఈ నీటిని ఇక్కడే చిన్న రిజర్వాయర్ ఏర్పాటు చేస్తారు. ఈ రిజర్వాయర్ కూడా 200 KL సామర్థ్యంతో ఈ రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి పైప్ లైన్ల ద్వారా దాదాపు 17 కిలోమీటర్లు నగరంలో పైప్ లైన్లు ఏర్పాటు చేసి ఓవర్ హెడ్ ట్యాంకుల వరకు నీటిని తరలిస్తారు. అక్కడ నుంచి 13 కిలోమీటర్లు డిస్ట్రిబ్యూటర్ల ద్వారా మరో 13 కిలోమీటర్లు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మొత్తంగా దాదాపు 30 కిలోమీటర్లు పైప్ లైన్లు ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా దాదాపు 1.5 TMCలు అంటే 1.5 TMCల నీటిని తరలించడానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల దాదాపు 30 ఏళ్ల వరకు నీటి సమస్య లేకుండా చూడాలన్నది ప్రణాళిక. మొత్తానికైతే కడప ప్రజల నీటి అవసరాలు త్వరలోనే తీరనున్నాయి. మరో 2 ఏళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఇది ప్రస్తుతం కడపలో నీటికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ జగదీష్తో షామీ టీవీ న్యూస్ కడప. ఓవర్ టు స్టూడియో.